ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలుగా, శానిటేషన్ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కంటింజెంట్ కార్మికులకు బకాయిలు పడిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వ శేషబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే కంటింజెంట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చే 6,000 వేతనాలు నెలల తరబడి బకాయిలు పెడితే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం మారింది కాబట్టి మీరు మానేయండని తుని స్థానిక అధికార పార్టీ పెద్దలు చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడడం మానుకోవాలని హితో పలికారు. పేదరిక నిర్మూలన కోసం గంటల తరబడి ఉపన్యాసం ఇచ్చే అధికార పార్టీ నాయకులకు 6,000తో నెల రోజులు బ్రతికి చూపించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే జీతం 2 లక్షలు, మంత్రి, ఎంపీ జీతాలు 4 లక్షలు తీసుకుంటూ 6,000 వేతనాలు కూడా చెల్లించలేకపోవడం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. తక్షణం కంటింజెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పని బంద్ చేసి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ కన్వీనర్ టి రాజా, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, సుభాషిణి, కాపార రత్నం, కనకాల దుర్గా, శ్రీనోకరత్నం, జి అమ్మాజీ, కె భాగ్యవతి, శ్రీదేవి, కె రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. వీరందరూ కూడా అంటే ప్రభుత్వ పాఠశాలల వద్ద పనిచేసేటువంటి కంటింజెంట్ వర్కర్లు, స్వీపర్లు, ఆ స్కూళ్ళు తొడవడం, మంచినీళ్ళు పెట్టడం, మేస్టర్లకు ఏమన్నా సహకరించడం, ఆ పని చేస్తారు. 6,000 రూపాయల వేతనం. ప్రభుత్వం ఏమో పేదరికాన్ని నిర్మూలించడమే మన లక్ష్యం అని చెప్తుంది. 6,000 రూపాయలతో పేదరికాన్ని ఎలా నిర్మూలిద్దాం అనుకుంటున్నారో మరి. ఈ 6,000 ఇది కూడా అంటే 6 నెలల పాటు బకాయి. 6,000 6 నెలల బకాయి, పేదరికాలను నిర్మూలిస్తాము. ఇది పరిస్థితి. మేము కోరేది అంటే ముందు 6 నెలల బకాయి తక్షణమే చెల్లించండి. స్కూల్లో వాళ్ళు పనిచేయడానికి చీపురు కావాలి. ఆ తుడిచిన తర్వాత దాన్ని ఎత్తిపారడానికి ఒక చాటో బొట్టో కావాలి. ఇలాంటివి కనీస పరికరాలు, కనీస అవసరాలు వాటిని తక్షణమే అందించాలని కోరుతున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇది ఒక దేశవ్యాప్త డిమాండ్. నూతన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని దృష్టిలో తీసుకోవాలని కోరుతున్నాను. ఇక మా జిల్లాలో, ఈ జిల్లా నుంచి ఉన్నారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. వాటిని నేను కోరేది ఏంటంటే ఆయన ఇచ్చిన జీమెయిల్ ఐడికి నేను లేఖలు పెడుతున్నాను. చూస్తున్నట్టుగా సమాధానం రావట్లేదు. ఆ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ గారిని పెట్టారు. ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఆయన వాట్సాప్కి నేను మెసేజ్ పెడుతున్నాను, సమాధానం ఇవ్వట్లేదు. కొంచెం ప్రజల్లో మా బాధలు కూడా కొంచెం స్వీకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను.